హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. రేవంత్ రెడ్డికి అన్ని అపశకునాలే అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. 6 గ్యారంటీల పథకాల అమలు కోసం ప్రయత్నం చేస్తుంటే అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అన్నీ కూడా అనుమానాలే ఉన్నాయి. దానికి తోడు కాంగ్రెస్ లీడర్ల మధ్య అసమ్మతి ఉంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఇష్టపడనటువంటి చాలామంది సీనియర్ నాయకులున్నారు. వాళ్ళని దారిలో తెచ్చుకోవడానికి వాళ్ళ అనుంగ మిత్రులకు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి బుజ్జగించుకోవచ్చని రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగా గవర్నర్ కోటాలో నింపాల్సినటువంటి ఇద్దరిని నియమించే ప్రయత్నం చేయడంతో గవర్నర్ గారు నిన్న స్పష్టంగా సందేశం ఇచ్చారు. ఆల్రెడీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అమల్లో ఉన్నప్పుడు పాలనలో ఉన్నప్పుడు దాసో శ్రవణ్ కుమార్ గారిని, కొర్ర సత్యనారాయణ గారిని ఇద్దరిని కూడా రికమెండ్ చేసి ఇద్దరిని రిఫ్యూజ్ చేసిన మాట అందరికీ తెలిసింది. దాంతోటి దాసో శ్రావణ్ అండ్ కొర్ర సత్యనారాయణ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఎందుకు హానర్ చేయరు, అది చేయాల్సిన బాధ్యత మీద ఉంది అంటూ గవర్నరు నిర్ణయాన్ని మీద అభ్యంతరం తెలియజేస్తూ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు తీర్పు రానంత వరకు అదే అంశం మీద అంటే గవర్నర్ నామినేట్ చేయాల్సిన అంశం మీద ఎవరిని కూడా రిక్రూట్మెంట్ చేసేది లేదు. అది ప్రస్తుతానికి వాయిదాగా ఉంటుందంటూ గవర్నర్ ఆఫీస్ నుంచి సంకేతాలు వచ్చాయి. అంటే ఇప్పుడిప్పుడే ఆ కోర్టులో కేసు తేలితే సుమారు ఇంకెంత లేదన్నా చాలా కాలం పడుతుండొచ్చు. బహుశా 2 స్థానాలకు ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ గానీ, ఇప్పుడిప్పుడే ఇంకొక ఇద్దరికి నామినేషన్ ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చే అవకాశాన్ని కాంగ్రెస్‌కు చాలా దూరంలో ఉందని చెప్పొచ్చు. దీంతోటి రేవంత్ రెడ్డికి కొత్త సమస్యలు వచ్చున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానాలు 6 స్థానాలు 6 నాయకులకు న్యాయం చేకూరిస్తే కొంచెం తలనొప్పి పోతుండొచ్చు. కానీ ఇప్పుడు అధ్యక్ష దయాకర్ లాంటి సీనియర్ నాయకులకు ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేయాలి? తనని ఎలా వాడుకోవాలి? లేదంటే ఎంపీ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఎంపీ టికెట్ల విషయంలో కూడా పోటీ ఉంది. సో, ఈ పదవుల పంపకంలో ఈ సీనియర్ నాయకులకు పదవులు టికెట్లు ఇచ్చే పంపకంలో తేడా వస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద పెద్ద తలనొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజల అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. దాని ప్రభావం ఎన్నికల్లో చూపిస్తుంది. దాంతోపాటు ఈ నాయకుల మధ్య ఉన్నటువంటి అంతర్గత పోరులు కూడా వెరసి రేవంత్ రెడ్డి పదవి గండం తప్పదా అంటే మనం వేచి చూడాలి ఏం జరగబోతుందో.